ఈరోజు మనం ఫినాన్షియల్ లిటరసీలో ముఖ్యంగా ఈక్విటీ ఈ యొక్క పదం చాలా సిల్లీగా ఈక్వల్ అన్న దానికి ఈక్వల్గా ఈజీగా దగ్గరగా సిమిలర్గా ఉన్నప్పటికీ అర్థం కావడానికి చాలా కష్టంగా ఉంటుంది. సో ఈక్విటీలో పెట్టుబడులు ఎలా పెట్టాలి అండ్ ఈక్విటీలో పెట్టుబడులు పెట్టడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి, మనకున్నటువంటి ప్రయోజనాలు ఏంటి, లాభాలు ఏంటి అనే విషయాలన్నింటినీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఈ ఈక్విటీ అనే అంశానికి సంబంధించి వివరణ అండ్ అందులో పెట్టుబడులు పెడితే వచ్చేటువంటి ప్రయోజనాల గురించి మీకు వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ అనిల్ గారు. సో ఆయన సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్లానర్గా ఉన్నారు. సో ఆయన్ని ఫస్ట్ వెల్కమ్ చేద్దాం అండ్ దెన్ ఈక్విటీలోకి అడుగు పెట్టేద్దాం. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. సో వెరీ హ్యాపీ టు సీ యూ హియర్. థ్యాంక్ యూ ఫర్ సో ఎస్, నేను చాలా ఇంట్రడక్షన్ ఇచ్చేసాను. ఈక్విటీ అనే అంశం చాలామందికి కొత్తగా ఉంటుంది. బేసిక్గా ఇంకా అంత అవేర్నెస్ రానటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది చాలామందికి, కొత్తగా ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి. సో అసలు ఈక్విటీ అంటే ఏంటి అండ్ ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి ప్రాథమిక సలహా ఏంటి? తప్పకుండా. సో ఈక్విటీ అంటే ఏంటంటే యాజమాన్య వాటా. సో ఒక కంపెనీలో ఒక చిన్న వాటా తీసుకున్న దాన్ని ఈక్విటీ అంటాం అన్నమాట. లెట్స్ సే ఒక లిస్టెడ్ కంపెనీ ఉంది స్టాక్ మార్కెట్లో, వాళ్ళ దగ్గర 1,00,000 షేర్లు ఉన్నాయి, అంటే 1,00,000 వాటాలు ఉన్నాయనుకోండి. మన దగ్గర ఒక 10 షేర్లు మన దగ్గర ఉన్నాయంటే మనం అంత వాటా మన దగ్గర ఉన్నట్టు. సపోజ్ అందులో 1000 ఉండుంటే మనకు ఒక 1% ఉన్నట్టు. సో ఎన్ని షేర్లు ఉన్నాయో అందులో ప్రతి షేర్ అనేది, షేర్ అంటేనే ఒక వాటా. సో ఈక్విటీ మార్కెట్లోకి వచ్చే ప్రతి కంపెనీ కూడా ఇన్ని వాటాలు ఆర్ ఎన్ని షేర్స్ అనేది ముందే డిసైడ్ చేస్తూ ఉంది. దాన్ని లిస్టింగ్కి వచ్చినప్పుడు అమ్ముతూ ఉంటారు అనమాట. అంటే అందరికీ ఈక్విటీలో ఆఫర్ ఇస్తూ ఉంటారు. దాన్నే మనం ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ఐపీఓ అంటాం. ఐపీఓ ద్వారా లెట్స్ సే ఒక కంపెనీకి మొత్తం ఒక 5 కోట్ల షేర్లు ఉన్నాయి అంటే ఆ కంపెనీ తన యాజమాన్య వాటాని 5 కోట్ల షేర్లుగా వాటాలుగా డివైడ్ చేసింది. అందులో ఎవరు ఎంత పెట్టి కొనాలనుకుంటున్నారో, ఎన్ని షేర్లు కొనాలనుకుంటే అన్నిటికీ మనం అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న కాంపిటీషన్ బట్టి, ఆఫర్ని బట్టి మనకి ఇష్యూ చేస్తారు. సో ఇన్ ద ఎండ్ మనం చూసుకుంటే మన చేతికి సపోజ్ ఒక 15 ఇష్యూ అయ్యాయి అనుకోండి, అంటే మీరు కూడా ఆ కంపెనీలో వాటాదారు. ఆ వాటా ఎంత అంటే 15 షేర్లు. సో 15 షేర్లు మొత్తం పర్సెంటేజ్ అనేది డిపెండ్స్, ఆ కంపెనీ చిన్నదా పెద్దదా, ఎంత ఉంది, ఏ ప్రైస్ మీద ఉంది అనేది వాటా అనేది డిటర్మిన్ అవుతుంది. సో నువ్వు అఫీషియల్గా ఏంటంటే ఈక్విటీ ఈజ్ ఓనర్షిప్, ఆ యాజమాన్య వాటా అన్నమాట. సో ఆ కంపెనీ లాభాల్లో, కంపెనీ నష్టాల్లో, ఆ కంపెనీ విలువ పెరిగితే కూడా నీ యొక్క వాటా వాల్యూ పెరుగుతుంది. అందుకే ఈక్విటీ షేర్ అనేది ప్రైస్ పెరగచ్చు, తగ్గచ్చు. అండ్ ఆ కంపెనీ లెట్సే మంచి లాభాలు వచ్చాయి, సో వాటిని అందరితో పంచుకోవాలి, ఈక్విటీ షేర్ హోల్డర్ అందరితో పంచుకోవాలనుకున్నప్పుడు డివిడెండ్ రూపంలో ఇస్తూ ఉంటారు. సో షేర్కి ₹2, షేర్కు ₹10. సో అందుకే ఈక్విటీ అంటే ఏదో సింపుల్గా జస్ట్ వాటానే కాదు, వాటాతో పాటు నీకు కొన్ని రైట్స్ కూడా వస్తాయి, హక్కులు కూడా వస్తాయి. ఆ హక్కుల ద్వారా నువ్వు లాభాలు పొందొచ్చు. అండ్ ఈ వాటా అనేది పర్మనెంట్ కాదు, కావాలంటే నువ్వు ఇంకొకరికి అమ్ముకోవచ్చు. ఓకే, దాన్నే మనం స్టాక్ మార్కెట్లో ప్రతిరోజు కొనడం అమ్మడం అంటాము, సెకండరీ మార్కెట్ అంటాం. మొదటిసారి కొనేదాన్ని, అంటే కంపెనీ మొదటిసారి తన వాటాలని బయటికి అమ్మినదాన్ని మనం ఐపీఓ అంటాము, ఆర్ ప్రైమరీ మార్కెట్ అంటాము. సో అది ఓన్లీ వన్ టైం మనం కంపెనీ నుంచి డైరెక్ట్ కొనుక్కుంటాం అక్కడ. బట్ ఒక్కసారి మన చేతికి వచ్చాక వేరే ఇన్వెస్టర్స్ ఎవరు కావాలనుకుంటే అమ్మడము కొనడాన్ని మనం సెకండరీ మార్కెట్ అంటాము. అదే రోజు మనం చూస్తూ ఉంటాం స్టాక్ మార్కెట్ గురించి, ప్రతి ఒక్కరు టీవీలో చూసిన ఈ కంపెనీ ప్రైస్ పెరిగింది తగ్గింది అని అంటామంటే ఏంటంటే ఒకరి నుంచి ఒకరికి చేతులు మారుతూ ఉంది వాటా. సో అది ఈజీ అయిపోయింది. అది ఎలా మారుతూ ఉంటుంది, ఆ కంపెనీ యొక్క న్యూస్, ఆ ఇండస్ట్రీ యొక్క న్యూస్, ఆ కంపెనీ పర్ఫార్మెన్స్, ఆ కంపెనీ మీద ఎక్స్పెక్టేషన్స్, ఇవన్నిటి మీద ప్రైస్ అనేది అప్స్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. అండ్ దాన్ని బట్టే ప్రైస్, కొనేవాళ్ళు ఒక ప్రైస్ అడుగుతారు, అమ్మేవాడు ఒక ప్రైస్ అడుగుతాడు. ఆ మ్యాచింగ్ అనేది స్టాక్ ఎక్స్చేంజ్లో జరుగుతూ ఉంటుందన్నమాట. సో అలా వాటా పెరగడము తగ్గడం జరుగుతుంది. అందుకు ఏంటంటే మంచి కంపెనీలు ఉన్నాయనుకోండి, మంచిగా పర్ఫామ్ చేస్తూ ఉంటే ఆ కంపెనీ యొక్క వాటా ప్రైస్, షేర్ ప్రైస్ అనేది ప్రతిరోజు పెరుగుతూ ఉంటుంది. అప్పుడు నీకు ఎక్కువ లాభాలు వస్తాయి. సో మీరు అన్నారు ఇందులో ఏంటి ప్రయోజనం అంటే ఏంటంటే మంచి కంపెనీలు సెలెక్ట్ చేసుకొని మంచి దాంట్లో మంచి టైంకి పెడితే మాత్రం ఇన్వెస్ట్ చేస్తే మన వాటా అనేది 6 నెలలు కావచ్చు, 1 ఇయర్ కావచ్చు, అది పెరుగుతూ ఉంటుంది. మనం ₹10 కొన్నది ఒక 2 ఏళ్లలో ₹20 అయింది, ₹30 అయింది, అంటే డబల్ అయింది. వేరేజ్ మనం చూసుకుంటే
మనం ఎఫ్డీస్, బ్యాంకులో ఎఫ్డీస్. నేను అదే అడుగుదాం అనుకుంటున్నా. యాక్చువల్లీ ఫిక్స్డ్ డిపాజిట్లను బంగారం కూడా కొనేవాళ్ళు ఉంటారు. అవును, సేఫెస్ట్ సేఫెస్ట్ క్యాపిటల్ గా భావిస్తూ ఉంటారు కాబట్టి. సో దీనికి ఈ ఈక్విటీలో పెట్టడానికి డిఫరెన్స్ ఏంటి అండ్ ఇది ఎందుకు భిన్నంగా ఉంటుంది తప్పకుండా అనేది అడుగుదాం అనుకున్నా. యు ఆర్ కమింగ్ టు దాట్ పాయింట్. సో ఎఫ్డీస్, బ్యాంక్ ఎఫ్డీస్ ఏవైతే ఉన్నాయో మనం వాటిని ఏమంటామంటే ఫిక్స్డ్ ఇన్కమ్ అంటాం. ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే మీకు తెలుసు ఎంత వస్తుందో. ఫిక్స్డ్ అంటే ఆల్రెడీ ముందే 6%, 7%, 7.2% అనేది ముందే డిటర్మైన్ అవుతుంది. అందుకే వాటిని ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ అంటాము. అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎఫ్డీలో వొలటిలిటీ తక్కువగా ఉంటుంది, అది ఉండదు. అండ్ కొన్ని కేసుల్లో అప్ టు 5 lakhs వరకు మన ఎఫ్డిఐసి ద్వారా మనకి గ్యారంటీ కూడా ఉంటుంది కాబట్టి మనకు డబ్బులు ఆ 5 లక్షల వరకు అయితే ఏమీ కాదు అనే ధైర్యం ఉంటుంది. వెరాజ్ రిటర్న్స్ మాత్రం ఫిక్స్డ్ ఉంటాయి. అది 6.5 కావచ్చు, 7 కావచ్చు, అంతకన్నా ఎక్కువగా అవకాశం అనేది లేనే లేదు. కమింగ్ టు బంగారం వచ్చిందంటే బంగారం కూడా మార్కెట్లో డిమాండ్ని బట్టి, సీజన్ని బట్టి, ప్రపంచ మార్కెట్లో దాని యొక్క ప్రైజ్ని బట్టి మారుతూ ఉంటుంది. సో ఇప్పుడు బాగా ఉంది, బట్ హిస్టారికల్లీ అలాగే పెరుగుతుందా అంటే చెప్పలేము. అలా బట్ ఎట్ ద సేమ్ టైం బంగారంకి ఇంకో ఇష్యూ ఏంటంటే మనం అమ్మడం కొనడం అంత ఈజీగా చేయం, సెంటిమెంటల్ వాల్యూ ఉంటుంది. సో ఎవరు కూడా బంగారాన్ని అమ్ముకోవడం అనేది ఒక నెగిటివ్గా చాలామంది చూస్తూ ఉంటారు. సో అలాంటి పరిస్థితుల్లో ఏంటంటే మనం వాడుకోవడానికి ఎమోషనల్గా అంత కనెక్షన్ ఉండకూడదు, బట్ ఎట్ ద సేమ్ టైం మంచి రిటర్ను రావాలి అనుకుంటే మాత్రం ఈక్విటీ అనేది ఒక సాధనం, ఒక మంచి సాధనం. అందులో ఇంపార్టెంట్ ఏంటంటే ఐదర్ మనకు అనుభవం ఉండాలి, ఆర్ అనుభవం లేనప్పుడు ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ లైక్ మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎస్ఐఎఫ్లు కానీ ఇట్లాంటి ద్వారా పెడితే ఏంటంటే ఫండ్ మేనేజర్లు మన డబ్బుల్ని మేనేజ్ చేస్తారు. ఎటువంటి ఈక్విటీ, ఎటువంటి స్టాక్స్లో పెట్టచ్చు అనేది వాళ్ళు చూసుకుంటారు. లేదు మనకు టైం ఉంది, నాకు సఫిషియెంట్ రోజుకు ఒక అర్ధగంట, పావు గంట మార్కెట్స్ గురించి అనుభవం ఉంది, నాకు తొందర ఏం లేదు, అలాంటప్పుడు డైరెక్ట్ ఈక్విటీ కూడా పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఎనీహో 10 సంవత్సరాల వరకు నాకు డబ్బులు అవసరం లేదు. మంచి పేరున్న కంపెనీస్, మంచి, ఎందుకంటే ప్రతి లిస్టెడ్ కంపెనీ స్టాక్ మార్కెట్లో అయిన లిస్ట్ అయిన కంపెనీ కంపల్సరీ తన ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ప్లాన్స్ ఏంటి, అవన్నీ ప్రతి క్వార్టర్ కంపల్సరీ రిలీజ్ చేయాలి. అది స్టాక్ ఎక్స్చేంజెస్కి సబ్మిట్ చేయాలి. అండ్ వాళ్ళ డేటాను కూడా ఇట్స్ ఓపెన్ సోర్స్ అనమాట. చాలా వెబ్సైట్స్లో కూడా ఆ కంపెనీ పర్ఫార్మెన్స్ ఏంటి, గ్రోత్ ఎలా ఉంది, ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి, అప్పులు ఎలా ఉన్నాయి, వాటి ప్లాన్స్ ఏంటి అనేది మేనేజ్మెంట్ అనేది ఒక కామెంటరీ కూడా ఇస్తుంటుంది ప్రతి క్వార్టర్కి. సో దాన్ని బట్టి ఏంటంటే ఎవరైతే ఆ కంపెనీలో భాగస్వాములు ఉన్నారో, అంటే షేర్ హోల్డర్స్ ఉన్నారో, వాళ్ళందరూ కూడా డిసిషన్స్ తీసుకోవచ్చు. నేను కంపెనీలో ఉండాలా లేదా. సపోజ్ మంచి గైడెన్స్ ఇచ్చిందంటే మనకు మన కంపెనీకి ఒక నెక్స్ట్ మనం పెట్టిన ఇన్వెస్ట్ చేసిన కంపెనీ నెక్స్ట్ క్వార్టర్లో 10% పెరుగుతాము, ఈ సంవత్సరంలో 20% పెరుగుతామంటే మన షేర్ వాల్యూ కూడా అంత పెరిగే అవకాశం ఉంది కాబట్టి నువ్వు హోల్డ్ చేసుకోవచ్చు. లేదు మనకి ఆ కంపెనీ లేదు, మార్కెట్లో పరిస్థితులు కొంచెం బాగా లేవు, మనకు మార్జిన్స్ తక్కువగా ఉండొచ్చు, గ్రోత్ లేదని నువ్వు అమ్మేసుకొని వెళ్ళిపోతావు. సో ఆ ఆప్షన్ బట్టి నీకు ఆ టైం ఉందనుకోండి, స్టడీ చేసే టైం ఉంటే సొంతంగా పెట్టుకోవడాన్ని డైరెక్ట్ ఈక్విటీ డీమ్యాట్ అకౌంట్ ద్వారా మనం పెట్టుకోవచ్చు. సో ఇన్ ద ఎండ్ మనకు గ్రోత్ ఎక్కువగా కావాలి, రిస్క్ తీసుకోవడానికి రెడీ అయితే ఈక్విటీకి రావాలి. ఓకే, అయితే సాధారణ పెట్టుబడిదారులు, సాధారణంగా పెట్టుబడి పెట్టాలి అని తలిచేటువంటి వాళ్ళు ఈక్విటీలో ఎందుకు పెట్టుబడి పెట్టాలి అని అంటే మీరు ఇందాక ఒక లాస్ట్లో ఒక కన్క్లూజన్ పాయింట్ ఇచ్చారు, దట్ బేస్ చేసుకుని ఇంకా క్లియర్గా చెప్తారు. తప్పకుండా. చాలామందికి ఏంటంటే వాళ్ళ ఇన్కమ్ డిఫైన్డ్ ఉంటుంది. అది శాలరీ అయి ఉండొచ్చు, బిజినెస్ అయి ఉండొచ్చు. వెరీ రేర్లీ మనం అనుకున్న దానికన్నా ఎక్కువ సంపాదన ఉంటుంది. బట్ మన అవసరాలు, ఖర్చులు మాత్రం తగ్గట్లేదు. ఇయర్ ఆన్ ఇయర్ ప్రైజెస్ పెరుగుతూ ఉన్నాయి, ఎక్స్పెండిచర్ పెరుగుతూ ఉంది. అండ్ మనము లైఫ్ స్టైల్ కోసం కూడా వేసుకునే బట్టలు, వెళ్ళాల్సిన ట్రిప్పులు, అటెండ్ చేయాల్సిన ఫంక్షన్స్, పిల్లలకు చదివించాల్సిన కాలేజీలు, ఇవన్నీ కూడా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. సో అలాంటప్పుడు ఏంటంటే మన క్యాపిటల్ కంపల్సరీ ఎక్కువగా పెరిగితే మనం సంపాదించే సంపదన ఎక్స్ అమౌంట్ ఇంత టైంలో 2x అవ్వడము, 3x అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. సో అందుకోసం ఏంటంటే ఏదో లాటరీ లాంటి ప్రమాదకరమైన ఇన్వెస్ట్మెంట్లు కాకుండా, ఆర్ ఇప్పుడు కొత్తగా వచ్చిన డిజిటల్ అసెట్స్ ఏవైతే హై రిస్క్ వాటి పెట్టకుండా కొంచెం క్యాల్కులేటెడ్ రిస్క్ తీసుకునే వాళ్ళకి ఈక్విటీ అనేది ఒక మంచి సాధనం అయిపోయింది. ఓకే, అందులో కూడా ఏంటంటే ఇందులో అన్ని రకాల వాళ్ళు, నువ్వు 1000 రూపాయలు పెట్టొచ్చు, 1,00,000 రూపాయలు పెట్టొచ్చు,
10 లక్షలు పెట్టొచ్చు, ₹1,00,00,000 పెట్టొచ్చు. అంటే నీ అమౌంట్ ఎంత ఉన్నా సరే ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ అనేది అందరికీ పాసిబిలిటీ వచ్చింది. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్, డిజిటలైజేషన్ తర్వాత యాక్సెస్ అందరికీ వచ్చింది. నువ్వు చిన్న చిన్న పల్లెల్లో కూడా వెళ్ళి చూసినా కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యాప్ల ద్వారా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు, స్టాక్స్లో పెట్టుబడి పెడతా ఉన్నారు. ఇంతకుముందు ఒక 10-15 సంవత్సరాల క్రితము ఇన్వెస్ట్ చేయాలంటే ఏం జరిగేది, నువ్వు ఒక స్టాక్ బ్రోకర్ ఒక పెద్ద పట్టణంలోనో ఒక చిన్న టౌన్లోనో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి అకౌంట్ ఓపెన్ చేసి ఏదన్నా కొనాలి అమ్మాలన్నా టైం పెట్టేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. జస్ట్ సెకండ్స్లో నీకు ఇంటర్నెట్ ఉంటే చాలు, ఎక్కడి నుంచైనా చేసే అవకాశం ఉంది. కాబట్టి ఒకటి చిన్న మొత్తాల్లో చేయొచ్చు అండ్ ఎగ్జిట్ చేయడానికి ఏ రోజైనా చేయొచ్చు. వొలటిలిటీ, లిక్విడిటీ అనేది చాలా ఈజీ. నీకు డబ్బులు అవసరం ఉన్నాయి, నువ్వు ఒక 10,000 పెట్టావు ఒక 6 నెలల క్రితం, అది 12,000 అయింది అనుకోండి. నీకు డబ్బులు అవసరం ఉంటే మొత్తం అమ్ముకోవచ్చు, లేదు సగం తీసుకోవచ్చు. సో ఇట్లాంటి అవకాశం అనేది వేరే పెట్టుబడులు ఇవ్వకపోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇక్కడ ఎమోషనల్గా ఎటువంటి కనెక్షన్ ఉండదు. సో అమ్మితే ఎవరైనా ఫీల్ అవుతారనేది ఉండదు, ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు నీ పెట్టుబడి ఎక్కడుందని. అది ఇంకొక మేజర్ అడ్వాంటేజ్. మనం బంగారం లాంటి యాసెట్ కానీ కొన్ని వేరే యాసెట్లు అయితే మనం కనబడతాయి, ఎత్తుకెళ్ళే అవకాశం ఉంది. ఇక్కడ నీ దగ్గర నుంచి ఎవరు ఎత్తుకెళ్ళే అవకాశం కూడా లేదు. నీ కోట్ల సంపాదన నువ్వు ఈక్విటీలో పెట్టినా కానీ నువ్వు చెప్పితే తప్ప, నువ్వు లాగిన్ డీటెయిల్స్ ఇస్తే తప్ప, ఇచ్చినా అవి నీ బ్యాంక్ అకౌంట్లకే డబ్బులు వస్తాయి. సో సేఫ్టీ అనేది కూడా చాలా బెటర్ అయింది. సో ఇవన్నింటి వల్ల అందరూ ఈక్విటీ, సాధారణ పెట్టుబడిదారులు కూడా ఎవరైనా పెట్టుకోవచ్చు. మంచి రిటర్న్స్ కావాలి. మామూలుగా ఏంటంటే ఎఫ్డీలో 6-7% వస్తుంది. ఒక డైవర్సిఫైడ్ ఈక్విటీ పోర్ట్ఫోలియో 12 నుంచి 15, ఇంకా బాగా చేస్తే 17-18% కూడా సంవత్సరానికి రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకోసం ఎవరైనా పెట్టుబడి పెడితే ఏంటంటే క్యాపిటల్ మంచిగా పెరుగుతూ ఉంటుంది. సార్, నేను మీ దగ్గర నుంచి ఒక రెఫరెన్స్ కోరుకుందామని అనుకుంటున్నాను. బికాజ్ మా ప్రేక్షకులకి ఇంకా క్లియర్గా అర్థం అవడానికి. బికాజ్ గతంలో దీర్ఘకాలంలో దిస్ టు బి నోటెడ్, దీర్ఘకాలంలో ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ రిటర్న్స్ మిగతా వాటిలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళతో పోలిస్తే ఎంత భిన్నంగా ఉన్నాయి? సో ఇది ప్రూవెన్ నంబర్, అంటే ఇది నేను చెప్పింది కాదు. సో మనం చూసుకుంటే హిస్టారికల్గా ఇండియన్ స్టాక్ మార్కెట్లో, ఇండియన్ ఈక్విటీ మార్కెట్లు అంటాం కదా, 14-15% పర్ యానం ఇచ్చాయి. ఇది హిస్టారికల్గా. నేను లార్జ్ క్యాపే చెప్తా ఉన్నాను. యాక్చువల్లీ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్స్ ఇది కూడా మార్కెట్ ఇప్పుడు 1.5 year నుంచి పర్ఫామ్ చేయకపోయినా, పర్ఫామ్ చేస్తుంటే అది 16-17 వరకు వెళ్ళేది. ఇప్పటికి కూడా చూసుకుంటే 14-15% లాస్ట్ 30-40 yearsలో యావరేజ్ ఇచ్చింది. అండ్ ఈక్విటీ మార్కెట్స్ యొక్క స్ట్రక్చర్ ఎట్లుంటుందంటే లాంగ్ టర్మ్లో కంపల్సరీ గ్రోత్ అవుతుంది, షార్ట్ టర్మ్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అంటే మనం చూసుకుంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, నువ్వు సముద్ర తీరం దగ్గరికి వెళ్ళి దగ్గర నుంచి చూస్తే అది స్ట్రేట్ కనబడదు, వంకర్లు కనబడతా ఉంటుంది. అదే మీరు కొంచెం పైకి వెళ్తూ ఉండండి, ఒక ఏరోప్లేన్ నుంచి చూడండి, సముద్ర తీరం మోరార్లెస్ స్మూత్గా కనబడుతుంది. సేమ్ విత్ ద స్టాక్ మార్కెట్స్. రోజు వారి యొక్క అప్స్ అండ్ డౌన్స్ చూస్తే అప్స్ అండ్ డౌన్స్ కనబడతాయి. బట్ మీరు ఒక 2 years 3 years డేటా తీసుకోండి, 4 years డేటా తీసుకోండి, మోర్ స్మూత్ అయ్యి పైకే వెళ్తుంది. షార్ట్ టర్మ్లో అప్స్ అండ్ డౌన్స్ ఉండొచ్చు. సో మార్కెట్స్ అందుకే 14-15% అయితే హిస్టారిక్గా ఇచ్చాయి. గోయింగ్ ఫార్వర్డ్ కూడా దగ్గర అలాగే ఇస్తాయి. సో ఎవరికైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్, దీర్ఘకాల ఇన్వెస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. అదే షార్ట్ టర్మ్, మీ అవసరం లెట్సే ఇవాళ సేవ్ చేస్తున్న డబ్బులు నెక్స్ట్ ఇయర్ పిల్లల ఫీజులకే కావచ్చు, ఆర్ నీకు ఇంకా ఏదైనా మేజర్ ఖర్చు ఉంది, ఆర్ ఒక ఇల్లు కొంటున్నావు, దానికి అలాంటప్పుడు ఏంటంటే మాత్రం ఈక్విటీ మార్కెట్లో కన్నా మోర్ ఫిక్స్డ్ ఇన్కమ్ వాటిలో పెట్టుకోవాలి. బట్ 4, 5, 6, 7, 10, 20 సంవత్సరాల ఏదైనా గోల్ ఉన్నా సరే వాటికి ఈక్విటీ మార్కెట్లో పెడితే ఏంటంటే నేను చెప్పినట్టు షార్ట్ టర్మ్ వొలటిలిటీ ఉంటుంది, బట్ లాంగ్ టర్మ్ స్మూత్ అవుతుంది, పక్క హయ్యర్ రిటర్న్స్ వస్తాయన్నమాట. సార్, అయితే సంపద సృష్టి, ద్రవ్యోల్బణం, ఈక్విటీలో పెట్టుబడులు పెట్టిన వాళ్ళకి ఈ సంపద సృష్టించడం గురించి మీరు ఆల్రెడీ చెప్పారు. 14 లాంగ్ టర్మ్ పెడితే కనుక 14 మినిమం వస్తుంది అని. బట్ ద్రవ్యోల్బణాన్ని అధిగమించడం సాధ్యం అవుతుందా? తప్పకుండా అవుతుంది. మనము యాక్చువల్లీ ఏంటంటే మన అందరికీ తెలియని కనబడిన శత్రువే ద్రవ్యోల్బణం. సో మన పెట్టుబడులకు మేజర్ రిస్క్ అనేది ద్రవ్యోల్బణం నుంచి వస్తుంది. చాలామంది ఏంటంటే డబ్బులు బ్యాంకులోంచి విత్డ్రా చేసేసుకొని ఇంట్లో పెట్టుకుంటాం. ఎగ్జాంపుల్ తీసుకుందాము, ఒక 100 రూపాయలు ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు ద్రవ్యోల్బణం ఒక 5% లాగా పెరుగుతూ ఉంది. ఈ 100 నెక్స్ట్ ఇయర్కి వచ్చే వరకు 95 రూపాయల వాల్యూ వస్తుంది.
ఆ తర్వాత సంవత్సరం ఇంకొక 5% కూడా ద్రవ్యోల్బణం పెరిగిందంటే నువ్వు ఇంట్లో పెట్టుకున్న డబ్బులు అట్లాగే నెక్స్ట్ ఇయర్ 90 రూపాయలు అవుతుంది వాల్యూ. ఆ తర్వాత తీసుకుంటే ఇంకా తగ్గిపోయి ఒక 10 సంవత్సరాల్లో నీ దగ్గర ఉన్న ఫిజికల్ 100 రూపాయల కాగితం అయితే ఏదవుతుందో అది 60 నుంచి 70 రూపాయల వర్త్ అవుతుంది. అదే ద్రవ్యోల్బణం అనమాట. అంటే వాల్యూ, మన దగ్గర ఉన్న డబ్బుల సంపద వాల్యూ నువ్వు కరెక్ట్గా ఇన్వెస్ట్ చేయకపోతే పడిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఎఫ్డీలో పెడితే ఏంటంటే ద్రవ్యోల్బణానికి దగ్గరలో, అంటే ఎఫ్డీ 7%, 6 to 7% ఇచ్చింది అనుకుంటే ద్రవ్యోల్బణం ఒక 4-5%, ఇది ఒక 6-7% ఉంటే కొంచెం బెట్ చేస్తుంది. 100 రూపాయలు అనేది ఒక 10 సంవత్సరాల తర్వాత 110, 112 ఆ వాల్యూ ఉంటుంది. ఓకే, బట్ అట్లీస్ట్ నీ 100 రూపాయల కన్నా కొంచెం ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా కొంచెం ఎక్కువగా ఫాస్ట్గా గ్రో అయ్యే మంచి రిటర్న్స్ ఇచ్చే ఇన్వెస్ట్మెంట్స్ ఏవైనా సరే, అది బంగారం కూడా వాల్యూ పెరిగితే పెరగచ్చు, ఆర్ ఈక్విటీస్లో కానివ్వండి, ఇంకా వేరే ఇన్వెస్ట్మెంట్ ఎటువంటి వాటిల్లో అయినా సరే హయ్యర్ పెరిగింది అనుకోండి, 10, 12, 15% పెరిగితే, నీ ఎగ్జాంపుల్ 15% పెరిగింది అనుకోండి, నీ 100 రూపాయలు 10 సంవత్సరాల్లో 200 అవుతుంది. అంటే ఏంటంటే నువ్వు అప్పటికి ద్రవ్యోల్బణం పెరిగినా కూడా నువ్వు ఇంకా కొంచెం డబ్బులు ఎక్కువగా మిగులుతాయి. సో అందుకే ఈ ఈక్విటీస్లో ఏంటంటే నేను చెప్పాను ఇంతకుముందు 14 నుంచి 15%. సో కంపల్సరీ ద్రవ్యోల్బణం అనేది బీట్ అవుతుంది. మనం ఎనీ ఇన్వెస్ట్మెంట్ 7-8 కన్నా ఎక్కువ ఇచ్చింది అంటే చాలు, ద్రవ్యోల్బణం బీట్ అవుతుంది. ఈవెన్ ఈ హెల్త్ కేర్ ఇన్ఫ్లేషన్ కానీ, ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ కానీ, లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ని కూడా బీట్ చేయాలంటే లాంగ్ టర్మ్లో ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ బెటర్. ఓకే సార్, అయితే ఈక్విటీలో పెట్టుబడులు చేసేటువంటి సమయంలో ఉండేటువంటి రిస్క్స్ ఏంటి? సో మనం దేని మీద అప్రమత్తంగా ఉండాలి? తప్పకుండా నేను ఓన్లీ మంచి విషయాలే చెప్తున్నాను, ఓన్లీ పాజిటివే చెప్తున్నాను కాదు. ఈక్విటీ కంపల్సరీ రిస్క్ ఉంటుంది. ఎట్లా అంటే, ఒకటి షార్ట్ టర్మ్ వొలటిలిటీ అనేది నేను మాట్లాడుతూ ఉన్నాను. మనకు అవసరం వచ్చినప్పుడు మార్కెట్ పడిపోయిందంటే మాత్రం మనం పెట్టుబడిన క్యాపిటల్ కన్నా కూడా కొంచెం కిందికి పోవచ్చు. అందుకోసమే ఇది షార్ట్ టర్మ్కి అస్సలు పనికిరాదని చెప్తాను నేను. అందుకే ఏమన్నాను, 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 4 సంవత్సరాలు ఇలా నీకు డబ్బులు అవసరం లేకపోతే అలాంటి డబ్బుల్ని ఈక్విటీస్లో పెట్టుకోండి. షార్ట్ టర్మ్లో డబ్బులు అవసరం ఉన్నాయి. ఒక 6 నెలల్లో పెళ్ళి ఉంది, 6 నెలల్లో ఎక్కడైనా ట్రిప్కి వెళ్ళాలి, ఒక కారు కొందాం అనుకుంటున్నాము ఒక 1.5 ఇయర్లో. అలాంటి పరిస్థితుల్లో ఈక్విటీ మార్కెట్లో పెట్టడం అనేది షార్ట్ టర్మ్లో వొలటిలిటీ వల్ల నీ అవసరం వచ్చినప్పుడు మార్కెట్ నువ్వు పెట్టిన పెట్టుబడి కూడా పడిపోవచ్చు. ఎగ్జాంపుల్, మీరు ఒక జనవరిలో పెట్టుబడి పెట్టారు 1,00,000 రూపాయలు, ఇవాళ దాని వాల్యూ లెట్స్ 15% పడిపోయింది యుద్ధం కారణంగా, మార్కెట్ పడిపోవడం వల్ల. అంటే 85,000 అయింది. సపోజ్ నీకు నెక్స్ట్ మంత్ కార్ కొనాలనుకుంటే నీ 1,00,000 యాక్చువల్లీ నెగిటివ్లోకి వెళ్ళింది. సో ఇదే పెద్ద రిస్క్ అనమాట మార్కెట్లో. అదొక మేజర్ రిస్క్. సెకండ్ ఇంపార్టెంట్ రిస్క్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ రిస్క్. చాలామంది ఈక్విటీస్లో పెట్టుబడి పెడతారు, గుడ్, బట్ ఒకే చోట పెడతారు, ఒక స్టాక్లో 2 స్టాక్లో పెడతారు. పెద్ద ప్రాబ్లం ఏంటంటే, నీ దగ్గర ఉన్న 1,00,000 రూపాయలని రెండిట్లోనే 50,000 పెట్టావు. టైం బాగలేక ఆ 2 కంపెనీలు కానీ ఆ 2 పర్ఫామ్ చేయలేదనుకోండి, సడన్గా పెద్ద లాస్ అవుతూ ఉంటాం. సో కాన్సన్ట్రేషన్ రిస్క్ రెండోది. మూడోది ఏంటంటే టైమింగ్ రిస్క్ అంట. టైమింగ్ రిస్క్ ఏంటంటే, మార్కెట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే మంచి ప్రైస్లో ఉన్నప్పుడు, బుల్ రన్లో ఉన్నప్పుడు కొంటూ ఉంటారు, బట్ అమ్మేది ఎప్పుడు అమ్ముతూ ఉంటారు, మార్కెట్లు పడిపోయినప్పుడు. ఇది చాలా పెద్ద తప్పు అనమాట, ఇన్వెస్టర్ చేసే తప్పు. ఇది పెద్ద రిస్క్. నువ్వు మార్కెట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కాదు, ఇప్పుడు పడిపోయిన టైంలో కొంటే ఏంటంటే 6 నెలల్లో మార్కెట్స్ మళ్ళీ రికవర్ అవుతాయి, నీ పెట్టిన డబ్బులు ఎప్పుడు ఎక్కువగానే ఉంటాయి. సో ఇలాంటి రిస్కులు. అండ్ ఇంకొక మేజర్ రిస్క్ ఏంటంటే, నువ్వు పెట్టిన కంపెనీ మూతపడే అవకాశం, నష్టపోయే అవకాశం కూడా ఉంది. అది ఇంకొక మేజర్ రిస్క్ అనమాట. అందుకే నువ్వు ఇన్వెస్ట్ చేసేప్పుడు కూడా ఎప్పుడు కూడా ఒక 2 కంపెనీల్లో కాకుండా కొంచెం మల్టిపుల్ కంపెనీస్లో, మల్టిపుల్ సెక్టార్స్లో. ఎగ్జాంపుల్, సెక్టార్స్ ఎందుకు ఇంపార్టెంటో చెప్తాను. లాస్ట్ 1 ఇయర్ నుంచి ఈక్విటీ మార్కెట్లో ఉన్న కంపెనీస్లో ఇప్పుడు ఐటీ సెక్టర్ బాగా పర్ఫామ్ చేయట్లేదు. ఎందుకంటే ఏఐ వల్ల కావచ్చు, మార్కెట్లు వేరే బాగా లేకపోవడం వల్ల. మొత్తానికి నీ దగ్గర ఉన్న డబ్బులు అన్నీ తీసుకెళ్ళి నువ్వు ఐటీ కంపెనీస్లో పెట్టావు, వాటిల్లోనే ఇన్వెస్ట్ చేసావనుకో, రిస్క్ ఉంటుంది. సో అందుకే డైవర్సిఫికేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో డైవర్సిఫికేషన్ లేకపోతే ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈక్విటీ మార్కెట్స్ అనేది స్మూత్ రన్ అస్సలు కాదు. మనము ఈ రిస్క్ని తట్టుకుంటట్టు ఉండాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ రైడ్ అనేది, ఈ జర్నీ అనేది ఈజీగా, అంటే ప్రశాంతంగా సాగేది ఉండదు ఈక్విటీ మార్కెట్స్. అందుకే ఆ మనస్తత్వం కూడా చాలా ఇంపార్టెంట్. బిహేవియర్ అనేది మార్కెట్లో ఎవరైతే తట్టుకొని ఉంటారో వాళ్ళే లాభాలు చూస్తారు. ఏమవుతుంది, భయంతో మార్కెట్ పడ్డప్పుడు అమ్మేయద్దు. ఎట్ లాస్ట్ ఫైనల్గా ఇన్ని వార్నింగ్ సైన్స్ ఇచ్చిన తర్వాత మిమ్మల్ని ఖచ్చితంగా ఈ ప్రశ్న అడగదు మానదు నేను, బికాజ్ ఇట్ షుడ్ బి ఆస్క్డ్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, లాస్ట్గా ఈ క్వశ్చన్ అడుగుతున్నాను, బట్ నాట్ ద లీస్ట్ వన్.
ఈరోజు ఈక్విటీలో పెట్టుబడులు పెట్టాలనుకునే వాళ్ళు పాటించాల్సినటువంటి గోల్డెన్ రూల్స్ ఏంటి? తప్పకుండా. సో ఒకటి ఏంటంటే ఎప్పుడు కూడా మొత్తం ఒకే రోజు పెట్టకూడదు. స్టాగర్డ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి ఎప్పుడైనా సరే. అంటే మార్కెట్ డిఫరెంట్ లెవెల్స్లో ఉన్నప్పుడు, డిఫరెంట్ పొజిషన్స్లో ఉన్నప్పుడు మనం పెడతా ఉండాలి. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. సెకండ్ వచ్చేసి ఎప్పుడు కూడా డోంట్ పుట్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ బాస్కెట్ అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోవడము, డైవర్సిఫై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది సెకండ్ థింగ్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్, ఎమోషనల్గా ఎప్పుడు కూడా రియాక్ట్ కావద్దు. మార్కెట్స్ ఏంటంటే షార్ట్ టర్మ్లో ఎగ్జాంపుల్ ఏదో ఎక్కడో యుద్ధం జరిగితే సడన్గా పడిపోతుంది. నువ్వు అదేదో పడిపోతుంది కదా అని ఇమ్మీడియట్గా భయపడి అమ్మేసే వాళ్ళు ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్ అవ్వరు. సో అది 3. అండ్ 4 ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎవరో టిప్స్ చెప్తే, ఎవరో చెప్పినందుకు మాత్రం ప్లీజ్ కొనడం అమ్మడం చేయకూడదు. మీరు సొంతంగా కొంచెమైనా నేర్చుకుంటూ ఉండాలి. నువ్వు ఇయర్ ఆన్ ఇయర్, మంత్ ఆన్ మంత్ మనం ఈక్విటీ మార్కెట్స్లో అటు డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్గా పెట్టినా సరే మార్కెట్స్ మీద అవగాహన పెంచుకోవాలి. ఎంత సొంతంగా అవగాహన, నాలెడ్జ్ తెచ్చుకొని చేస్తే అంత సక్సెస్ ఎక్కువగా అవుతాం. వేరే వాళ్ళ మీద డిపెండ్ అయితే మాత్రం చాలా మటుకు ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియా కానివ్వండి, ఆర్ ఈ వాట్సాప్ ద్వారా కానీ టిప్స్ పంపిస్తూ ఉంటారు. అవిటి మీద యాక్ట్ అవ్వకుండా సొంతంగా డిసిషన్స్ తీసుకొని, ప్రతి డిసిషన్కి ఒక లాజికల్ రీజన్ ఉంటే మీరు పక్కా స్టాక్ మార్కెట్లో ఎటువంటి నష్టం లేకుండా, ఈక్విటీలో నష్టం లేకుండా మంచి లాభాల్లో ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా ఈక్విటీ అంటే ఏంటి దగ్గర నుంచి మొదలై ఈక్విటీలో ఎందుకు పెట్టుబడి పెట్టాలి అనే దాకా తీసుకొచ్చినందుకు ఇన్ఫర్మేషన్ని ప్రత్యేక ధన్యవాదాలు. సింగడిలో భాగంగా ఫినాన్షియల్ లిటరసీ కార్యక్రమంలో మనం ఈక్విటీ గురించి ప్రయోజనాలు అండ్ అందులో ఇన్వెస్ట్మెంట్ చేసేవారు పాటించాల్సినటువంటి పద్ధతుల్ని చాలా క్లియర్గా అనిల్ గారు మనకి ఇప్పటివరకు వినిపించారు. అండ్ ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.